యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఒకరి గురించి మాట్లాడుకోబోతున్నాం, ఒకరిని కలవబోతున్నాం. ఆయన పేరే పృథ్వీ అనమాట. సో పృథ్వీ అంటే తెలుసు కదా, మీనింగ్ ఎర్త్ అంటే మన భూమి. సో ఎర్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆయన కూడా అంతే స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటారు. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇప్పుడు వేసుకున్నారు. అది నేషనల్ అవార్డ్, 71st నేషనల్ అవార్డ్ ద్వారా హనుమాన్ సినిమాకి మన ప్రశాంత్ వర్మ గారు అండ్ తేజ సజ్జా గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాకి ఆయన ఫైట్ కొరియోగ్రాఫర్గా, స్టంట్ కొరియోగ్రాఫర్గా, ఫైట్ మాస్టర్గా పనిచేశారనమాట. అద్భుతమైన జర్నీ అయింది. ముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ స్ట్రాంగ్ అవుతూ ఈరోజు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారనమాట. ఆయనతో ఈరోజు మాట్లాడబోతున్నాం. పదండి. ఇంతకీ ఇంట్రడక్షన్ ఇచ్చాను, మాస్టర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారు కదా, మీరు పీచే కౌనే మాలూమ్. పదండి. హలో మాస్టర్. హాయ్ బ్రో. మాస్టర్ రండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో హ్యాపీ టు సీ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో భయ్యా, ఎన్నాల్లో వేచిన ఉదయం అని ఒక పాట ఉంటుంది కదా, ఈ రోజే ఎదురైందని. సో కాకపోతే సాయంత్రం అనౌన్స్ చేశారు నేషనల్ అవార్డ్స్. ఏంటి ఆ రోజు, ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం మీ పేరు అలా నేషనల్ అవార్డు విన్నర్ కింద చెప్పగానే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాను. నేను ఫస్ట్ చాలా సర్ప్రైజ్. ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ నాకు ఇది. లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే నేను ఈరోజు కూడా నేషనల్ అవార్డు రావాలి, ఇంకో అవార్డు రావాలని ఈరోజు కోరుకోలేదు. కానీ ఒక టైం పెట్టుకున్నా, అరే ఈ టైంలో అవార్డ్స్ గురించి ట్రై చేయాలి. ఫస్ట్ ఈ పీరియడ్, ఈ 5 years ఆఫ్ జర్నీ యాజ్ ఎ ఫైట్ మాస్టర్, నా టార్గెట్ అంతా ప్రాపర్గా మూవీస్ చేయాలి, మంచి యాక్షన్ ఎపిసోడ్, నా టాలెంట్ని బయట పెట్టుకోవాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా యాజ్ ఏ ఇన్ ఇండస్ట్రీ ఫైట్స్ పరంగా. నేను ఆ ప్రాసెస్, నా జర్నీ అట్లా వెళ్తూ ఉంటే ఒకటేసారి నేషనల్ అవ్వడంగానే అక్కడ అయిపోయింది. ఇంకా అరే క్లీన్గా పని చేసుకుంటూ వెళ్తే ఇంత బాగుంటుందా అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నేషనల్ అవార్డు రావడం ఏంది అని. నేను దాని ముందు కూడా కంటిన్యూ 4 days నుంచి డే నైట్ షూట్ చేస్తున్నా. నైట్ షూట్ అంతా రామ్ గారిది అవుతుంది, డే షూట్ అంతా కిరణ్ అబ్బోరంది అవుతుంది. రామ్ బ్రోది, కిరణ్ బ్రోది వీళ్ళది డే నైట్ అయ్యి లాస్ట్ ఒక 4th day 5th day సంథింగ్, 4th day ఐ థింక్ 4th day డేలో షూట్ చేస్తున్నాము. నా ఫీలింగ్ ఏంటంటే ఈరోజు నైట్ షూట్ లేదు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, రెస్ట్ లేదు బాడీకి, బాగా టైర్డ్ అయిపోయినా అనుకొని చిన్న మత్తులో ఉన్నప్పుడు లొకేషన్లో ఒకటేసారి నాకు కాల్ వచ్చింది, మాస్టర్ కంగ్రాట్స్ అనేసి. కంగ్రాట్స్ ఏంది, నేషనల్ అవార్డు కొట్టిరు మీరు, మీకు తెలియదా అంటే. నేషనల్ అవార్డు ఏంటిది, మళ్ళీ బూస్టప్ అయింది. నేషనల్ అవార్డు రావడం ఏంటిది, నిజంగా మీ హనుమాన్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో మీరు అసలు మీకు తెలీదు? నేను చూడలేదు. మనది నామినేట్ అయ్యింది, మనకి అవార్డు వచ్చేలా ఉంది, అట్లీస్ట్ అస్సలు తెలియదు. నామినేషన్ అంటే నేను ఆ ప్రాసెస్ని పెట్టుకోలేదు నా మైండ్లో. మెయిన్ నా టార్గెట్ అంతా, నేను కొత్తగా మాస్టర్ అయినా, ఇది 5th year నాకు మాస్టర్గా, ఇప్పుడే అవార్డుని ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు నాకని నాకు ఫీలింగ్. పని చేయాలి, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి, సూపర్ హిట్ యాక్షన్ చేయాలి, చాలా మంచి వర్క్ చేయాలి అనే దాని మీద టార్గెట్ ఉంది. చేస్తూ ఉంటే తర్వాత చూసుకుంటే, అరే ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ తీసిన కదా హనుమాన్కి, నేనే కదా స్టంట్ కొరియోగ్రాఫర్ని, పెద్ద సినిమా ఉంది అని. హనుమాన్కి నేషనల్ అవార్డు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అసలు. సో హనుమాన్ బ్లెస్సింగ్స్ ఉండి సక్సెస్ అయింది. యాక్చువల్లీ ఆ పిక్చర్ మొత్తం నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది, అందరికీ విజిబిలిటీలోకి వచ్చింది. బట్ ఏంటంటే అప్పుడు చాలా మంది స్టంట్ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది రీసెర్చ్ చేయడం, చూడడం, నేమ్ చూడడం, గుర్తుపెట్టుకోవడం, అంత నోటీస్ చేయడం తక్కువ. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం అందరి మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ ఐస్, ఫిలిం లవర్స్ ఐస్, అందరి ఐస్ ఈ పేరు మీద పడింది. ఇప్పుడు పృథ్వీ, మీతో పాటు మీ కో కంపోజర్ నందు పేర్లు అయితే పడింది అనమాట. సూపర్. మేము ఫస్ట్ నుంచి కూడా మేము ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాకు అందరికీ తెలుసు ఓవర్ బడ్జెట్ ప్రాజెక్ట్ అవుతుంది, కానీ మేము అందరూ బిలీవ్ చేసింది ఏంటంటే ఇది న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిలిం ఇది. అది కాకుండా హనుమంతుడు ఆ బ్యాక్డ్రాప్ని పిక్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. మా అందరి టార్గెట్ ఏంటిదంటే నీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఫిలిం గట్టిగా నిలబడాలి, సాలిడ్గా పనిచేద్దాం, ప్రతి ఒక్కరు బాగా కష్టపడి పనిచేద్దాం. క్రెడిట్స్ వద్దు, క్రెడిట్స్ పక్కన పెట్టేద్దాం, క్రెడిట్సే అవసరం లేదు. ఒక మంచి ప్రోడక్ట్ మనం అందులో ఉన్నామని మనకు ఫీల్ ఉంటే చాలు అనుకుని అందరం కష్టపడింది. మేము క్రెడిట్స్ కోరుకోలేదు, మేము అంత కష్టపడి చేసిన పనికి దేవుడే మాకు ఇచ్చిండు. నేషనల్ అవార్డు రావడం అనేది అసలు
ఒక అసలు అయిపోయింది ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ మన ఇండియన్ ఫిల్మ్స్లో ఎస్పెషల్లీ తెలుగు చూసుకుంటే ఫైట్ మాస్టర్స్ ఎవరికి కూడా వాళ్ళ ఫిల్మోగ్రఫీలో వాళ్ళు 25 years చేసినా కూడా ఈ జానరా అయితే పడదు, సూపర్ హీరో జానరా. మీకు పడిపోయింది, ఎర్లీ డేస్ లోనే పడిపోయింది నిజంగా. సో దానికి తోడు ఏంటంటే డివినిటీ యాడ్ అయింది, ఈ డివోషన్ ఇది యాడ్ అయింది కాబట్టి ఇంకా అద్భుతం, అత్యద్భుతం. సో ఈ రోజు ఇంత లైమ్ లైట్ లోకి వచ్చారు కాబట్టి, సో ముందుగా ఎవరికి ఐ మీన్ మీరు మీ లైఫ్లో ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు ఈ హోల్? బికాస్ మీకు ఆ మూమెంట్ ఇంకా మీరు మిమ్మల్ని పిలుస్తారు, అప్పుడు మీరు ఒక స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదంతా. బట్ ముందుగా మీ స్పీచ్ మేము ఇక్కడ వినాలనుకుంటున్నాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ఫ్యామిలీ, మా మదర్, ఫాదర్, మా చెల్లి. వీళ్ళు ముగ్గురు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి. మా డాడీ ఫైట్ మాస్టర్, ఆయన కూడా. డాడీ ఇంటూ రైల్వేస్ ఆల్సో. మా ఫ్యామిలీ చిన్న ఇష్యూ ఇది, అంటే లీడ్ చేయాలి ఫ్యామిలీని, ఫుల్ టైం మూవీస్ మీద ఫోకస్ చేయలేను అని డాడీ ఒక చిన్న పెయిన్లో ఉండే. మా డాడీకి నంది అవార్డు వచ్చింది మనసార ఫిలింకి. ఓకే, యాజ్ ఎ ఫైట్ మాస్టర్ మూవీస్ నుండే. నేను ఆయన త్రూ మనసార మూవీ. ఓకే, అది ఎలాగో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్డ్రాపే కదా, కలరీ బ్యాక్డ్రాప్. డాడీ ఫస్ట్ ఫిలిం అది, ఫస్ట్ ఫిలింకి నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత డాడీ ఫుల్ టైం మూవీస్లో చేయలేకపోయారు, అనుకోకుండా కొంచెం ఫ్యామిలీని లీడ్ చేయాలి, అప్పుడే స్ట్రగ్లింగ్ ఫైట్ మాస్టర్. ఎంత అవార్డు వచ్చినా కూడా సినిమాలు పట్టడం కష్టం. అందుకని డాడీ గివప్ ఇచ్చి ఫీల్ అవుతూ ఉండేవాడు. నేను అది ఇంట్లో చూసి ఈయన మరీ ఫీల్ అయిపోతున్నాడు, పని చేద్దాం, నేనే మాస్టర్ అయిపోతా, ఆయన ప్లేస్లో నేను కష్టపడి నేను ఒక మంచి రేంజ్కి వెళ్తే ఆయన హ్యాపీ అవుతారు కదా. కట్ చేస్తే నేను మాస్టర్ అయ్యి పెద్ద పెద్ద ఫిలిమ్స్ పెద్ద హీరోస్తో చేసి ఇప్పుడు ఒక పెద్ద అవార్డు వచ్చేసరికి మా డాడీ మీదే అవార్డు మీకోసమే వచ్చింది, మీకోసమే కొట్టినా నేను. చాలరా అయిపోయింది నాకు, ఇంకా నేను చేయలేదు, నువ్వు చేసినావు, చూసేసినా నేను ఇంకా అని చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ జెర్సీ సినిమాలో ఫాదర్ కొడుకు జెర్సీ లాస్ట్కి తెప్పించిస్తాడు, ఇక్కడ కొడుకు ఫాదర్ కోసం నేషనల్ అవార్డు గెలిచిచ్చినట్టు అయింది. కరెక్ట్. ఏ అవార్డు వచ్చి మా డాడీ చేయలేకుండా పక్క వెళ్ళిపోయారో నేను దాన్ని మించి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్ట్రగుల్స్ మీకు ఎలాగో గుర్తులేమంటున్నారు, అని మేము గుర్తు చేస్తాం, అది మా డ్యూటీ. సో ఎప్పుడైనా ఐ మీన్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో మీకు ఎప్పుడైనా అనిపించింది, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్నగారు మంచి పొజిషన్ నుండి వచ్చారు, బట్ మీరు మీ సొంత మీ స్వెట్ మీరు చిందించి వచ్చినట్టే వచ్చారు, అవును, నాన్నగారి మీద డిపెండ్ అవ్వకుండా. పాపం నాన్నగారికి ఈ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో ఈ వస్తున్నప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆగిపోదాం, వద్దు ఇంక ఇది దీంతో చాలు, బికాజ్ ఏంటంటే చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒకరోజు యాక్షన్ బాగా అయిన తర్వాత రోజు లేవలేని పరిస్థితులు ఉంటాయి, పైగా దీనికోసం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసినా లైమ్ లైట్ మీ మీద ఉండదు, హీరో మీద ఉంటుంది, మీరు దెబ్బలు దీన్ని పడిపోయిన రోజులు ఉంటాయి. సో ఎప్పుడైనా ఆగిపోదాం, వద్దు ఇది మన కెరియర్ కాదు అని అనిపించిందా? అది కార్డ్ తీసుకోక ముందుకే ఆ పాయింట్ రేజ్ అయింది బ్రో. ఇంకోటి ఏంటంటే డాడీ బ్యాక్గ్రౌండ్ నాకు ఉండడం కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ డాడీకి ఉంటే డాడీ ఇప్పుడు పెద్ద మాస్టర్ అయిపోయాడు. నేను మంచిగా యూఎస్ కెనడాకి వెళ్ళిపోయి మంచిగా చిల్ అవుతూ ఫ్రెండ్స్తో స్టడీస్ చేసుకుంటాడు. డాడీ అవార్డు కొట్టి మాస్టర్ అయ్యి మంచి పొజిషన్ ఉన్నాక కూడా డాడీ కరెక్ట్ సపోర్ట్ లేదు, అందువల్ల ఆయన డ్రాప్ అయిపోయి చేయలేకపోయాడు మూవీస్. దాని తర్వాత ఆయన ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు నేను కూడా పంచుకుంటాను నీ పెయిన్ అని నేను దిగిన తర్వాత సినిమా సైడ్, యూనియన్ సైడ్, ఫ్యామిలీ సైడ్ అందరు సపోర్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. సపోర్ట్ చేస్తాడు, తీయాలని కూడా తీస్తాడు. అది పక్కన పెడితే నేను నమ్మిన, నాకు కాన్ఫిడెన్స్ ఉండే, పనొచ్చు, కష్టపడి పని చేస్తాం, జెన్యున్గా ఉంటాం, అఫ్కోర్స్ సక్సెస్ దొరుకుతుంది, మరీ అంత మెత్తగా కూడా ఉండం, ఎట్లా కొట్టేస్తానులే అన్నట్టు చేసి నేను టార్గెట్ పెట్టుకున్న 1 yearలో కొన్ని ఫిలిమ్స్ చేయాలని చెప్పి. కట్ చేస్తే నా మాస్టర్ అయిన ఫస్ట్ కెరియర్లోనే 1 yearలో 50 ఫిలిమ్స్ చేసిన నేను. 50 ఫిలిమ్స్ 1 yearలో అనేది చాలా పెద్ద విషయం. దాని తర్వాత మెల్లమెల్లగా ఎవ్రీ ఇయర్కి ఒక 15-20 లాస్ట్ ఇయర్ 3 ఫిలిమ్స్ నాదే ఉండే. నా సామిరంగా, హనుమాన్ ఉంది, సైందవ్, పండగకి రిలీజ్ అయిన 3 సినిమాలు నాదే. అందులో ఒక సినిమాకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. స్ట్రగుల్ పడుతూనే వచ్చినాం, కానీ ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాం కదా, ఇప్పుడున్న ఇంత మంచి పొజిషన్ ముందు ఆ స్ట్రగుల్ తక్కువే అనిపిస్తుంది అంతే. ఆ స్ట్రగుల్ పడ్డా కానీ ఈ హ్యాపీనెస్ ముందు అది ఓకే తక్కువే, అంతే, చాలా తక్కువనే కష్టపడ్డంలే ఇంత మంచిగా హ్యాపీగా ఉన్నందుకు అన్నట్టు.